హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో హౌ టు కన్వర్ట్ కిలోవాట్స్ టు హెచ్పి ఆర్ హెచ్పి టు కిలోవాట్. సో కిలోవాట్ నుంచి మనం హెచ్పిలకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అలాగే హెచ్పి నుంచి కిలోవాట్లకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఇక్కడ హౌ టు కన్వర్ట్ కిలోవాట్ టు హెచ్పి. సో జనరల్గా కిలోవాట్ అంటే కేడబ్ల్యూ అంటే కిలోవాట్స్ అండి, హెచ్పి అంటే హార్స్ పవర్ అంటారు. సో హెచ్పి అంటే హార్స్ పవర్. ఇన్ జనరల్గా 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ 735.5 వాట్స్. ఇది ఎగ్జాక్ట్ అండి, 735.5 వాట్స్. జనరల్గా తీసుకునేది ఏంటంటే అందరూ 736 అయితే తీసుకుంటారు, కానీ ఎగ్జాక్ట్గా అయితే కనుక 735.5 వాట్స్ ఇంజనీరింగ్ ప్రకారం అయితే కనుక. సో ఇంజనీరింగ్ బుక్స్ ప్రకారం అయితే కనుక 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ 735.5 వాట్స్. కానీ ఇన్ జనరల్గా అయితే సాధారణంగా అయితే కనుక 736 అయితే తీసుకుంటారు అందరూ. సో ఒకసారి చూద్దాము. మనం ఒక నేమ్ ప్లేట్ అయితే తీసుకుందామండి. నేమ్ ప్లేట్ తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిలోవాట్ ఇక్కడ ఉంది కదా, ఎంత ఉందంటే కనుక 2.2 కిలోవాట్. సో దీని కన్వర్షన్ మనకి హెచ్పి ఈజ్ ఈక్వల్ టు హెచ్పిలో కన్వర్ట్ చేస్తాం 3 హెచ్పి అయితే అయిందనమాట. సో ఇది ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో కిలోవాట్లు అయితే ఇంకా 2.2 కిలోవాట్, దీన్ని హెచ్పిలో కన్వర్ట్ చేస్తే 3 హెచ్పి అయిందనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి కిలోవాట్ నేమ్ ప్లేట్లో మనకి ఎంత ఇచ్చారండి, ఇది వచ్చేసి మనకి ఏబిబి కంపెనీ మోటార్ చెందినటువంటి నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అండి. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా అయితే నేను తీసుకున్నాను మీకు చూపించడానికి. సో ఇక్కడ మనకి కిలోవాట్ వచ్చేసి 2.2 కిలోవాట్ ఆర్ దీనే 2.2 కిలోవాట్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2200 వాట్స్ గాను కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేస్తామంటే కిలోవాట్స్ టు హెచ్పిగా కన్వర్ట్ చేస్తాం. మనకి కిలోవాట్ ఎంత ఉందండి, 2200 వాట్స్ లేదా 2.2 కిలోవాట్ అయితే ఉంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇంకా 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అని చెప్పామండి, 735.5 వాట్స్ అని చెప్పాము. సో ఇక్కడ మనకి కిలోవాట్ నుంచి హెచ్పిలోకి రావాలంటే మనం హెచ్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత కిలోవాట్ ఉందంటే మనకి 2.2 కిలోవాట్ లేదా 2200 వాట్స్. సో ఇక్కడ మనం రాసుకుంటాము మనకి 1 హెచ్పి అంటే ఎంత అండి, 735.5 వాట్స్. సో మనకు వచ్చిన కిలోవాట్ని మనకి డివైడెడ్ బై 735.5 రాస్తే మనకి డివిజన్ చేస్తే మనకి 2.99 అయితే వస్తుంది ఆర్ 3 హెచ్పి. సో ఇక్కడ మనకి నేమ్ ప్లేట్లో కూడా మనకి 3 హెచ్పినే వచ్చిందనమాట. సో 3నే ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా మనము ఈజీగా కిలోవాట్ నుంచి హెచ్పిలకి కన్వర్ట్ చేస్తాము. మనకి ఎంత కిలోవాట్ అయితే ఉందో దాన్ని డివిజన్ 735.5 వాట్స్ వేస్తే కనుక మనకి ఈజీగా డైరెక్ట్గా హెచ్పిలకి కన్వర్ట్ అవుతుందండి. సో ఈజీగా మనకి ఎన్ని కిలోవాట్స్ ఉన్నాయి డివిజన్ 735.5 వేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో కిలోవాట్స్ టు హెచ్పి క్యాలిక్యులేషన్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ మనకు హెచ్పి ఇస్తారండి, హెచ్పి వాల్యూ ఇస్తారు. సో మనకి హెచ్పి వాల్యూ ఎంత అండి, 3 ఉందన్నమాట. దాన్ని మనము కిలోవాట్లకి కన్వర్ట్ చేయాలి. సో హెచ్పి టు కిలోవాట్లకి కన్వర్ట్ చేయాలి. ఎలాగనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి హెచ్పి ఎంత ఇచ్చారండి, 3 హెచ్పి ఇచ్చారు. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే కనుక కిలోవాట్లకి కన్వర్ట్ చేయాలంటే యాక్చువల్గా మన హెచ్పి ఎంత అండి, 3 ఉంది. సో ఇక్కడ 3 వేసుకున్నాము అండ్ ఇంటూ మనకి 1 హెచ్పి ఎంత అండి, 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు మీకు ప్రీవియస్గా చెప్పాను 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు 735.5 వాట్స్ అని మీకు చెప్పాను కదా. సో ఈ వాల్యూనే మనము ఇక్కడ వేసామన్నమాట. సో 3 ఇంటూ 1 హెచ్పి ఎంత అంటే 735.5, 3 హెచ్పి కాబట్టి 3 హెచ్పి మనకి కాబట్టి 3 ఇంటూ 735.5 మనకి కిలోవాట్. కిలో అంటే ఎంత అండి, 1000 కదా, 1000 వాట్స్. సో డివైడెడ్ బై 1000 వేస్తే మనకి కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 2.20 వచ్చిందనమాట ఆన్సర్. సో మనకి నేమ్ ప్లేట్లో కూడా 2.2 ఉంది కదా, ఇక్కడ కిలోవాట్ ఎంత అంటే. సో ఇదన్నమాట. ఈ విధంగా మనము కిలోవాట్స్ టు హెచ్పి లేదా హెచ్పి టు కిలోవాట్స్ ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. కిలోవాట్లే కావాలంటే ఇంకా
డివైడెడ్ బై 1000. ఇక్కడ హెచ్పి 3 హెచ్పి ఉంది కాబట్టి 3 ఇంటూ 1 హెచ్పి అంటే 735.5 వాట్స్ కాబట్టి కిలోవాట్ ఎంత అంటే మనకి 1000 వాట్స్ కాబట్టి ఆ విధంగా మనం డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మనము హెచ్పి టు కిలోవాట్స్ టు హెచ్పి కన్వర్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.